దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 65 అధ్యాయం 1 వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. చూడండి, లోకములో పాపములో నశించిపోవలసినటువంటి వారిగా ఉన్న మనల్ని ప్రభు తన యొక్క ప్రేమ చేత తన ప్రజగా మనల్ని చేసుకున్నారు. అయితే ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన గొప్ప దేవుడు కనుక ఆయన నామములో మనం ప్రార్థించి వేటిని అడుగుచున్నామో వాటినెల్లా ప్రభు మనకి దయచేస్తూ ఉన్నారు కదా. అయితే నీవే నా దేవుడువని ప్రతిరోజు ఆయన పరిశుద్ధ నామాన్ని మనం ఎంతో ఘనపరిచే వారిగా ఉండాలి. అంతేకాదు, ప్రతిరోజు కూడా దేవుడు మన భారమును భరిస్తూ ఉన్నారు కనుక ఆయనను మనం ఎంతగానో స్తుతించే ప్రజలుగా ఉండాలి. అయితే ప్రభు చేత నడిపించబడుతున్నటువంటి వారందరూ కూడా ప్రభు చేసినటువంటి కార్యములను, ఆయన నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనము మానక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయన నామాన్ని ఎంతో అన్యజనులలో మనము ప్రచురించే వారిగా ఉండాలి. అయితే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ప్రభు ద్వారా మీరు పొందుకున్నటువంటి మేలులు, ఉపకారాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా. మీ జ్ఞానాన్ని బట్టి, మీ తెలివిని బట్టి, మీ బలాన్ని బట్టి మీరు ఈ రీతిగా జీవించటం లేదు, కానీ దేవుని యొక్క మహాకృప చేతే మీరు మనమందరము జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప లేకపోతే ఎన్ని ఉన్నప్పటికీ మన జీవితంలో అవి మనల్ని ఎంత మాత్రమూ రక్షించలేవు కదా. ఏమీ లేనప్పటికీ దేవుని యొక్క కృప మనకున్నప్పుడు ఆ కృపే మనల్ని ఎంతో గొప్పగా జీవింపచేస్తుంది. కనుక ఈ దినాన గొప్ప దేవుణ్ణి, ప్రభువుని మీ జీవితంలో కలిగి ఉన్నారా? ఆయన నామాన్ని స్తుతించండి, ఆ నామాన్ని ఘనపరచండి. ఆయనని ఎంతో గొప్పగా సేవించి అన్యజనులలో ఆయన మహిమను మీరు ప్రకటించండి. ఆయన ద్వారా పొందుకున్న ప్రతి మేలును అనుదినము కూడా మానక దేవుని సన్నిధిలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించండి. ప్రభు తన ప్రజల నుంచి కోరుకునేది గొప్ప ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వైపు తిరిగి మనము ఆయన స్తుతించినప్పుడు మన బట్టి ఆయన ఎంతో సంతోషించే దేవుడై ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, రాకపోకల్లో, ప్రయాణాల్లో, వారి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహ విషయంలో, సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, సంతాన విషయంలో, అనారోగ్యంతో పడున్నారు, వారికి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభా, ఇవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనులై ఉండి ఈ లోక జనులందరినీ, మరి ముఖ్యంగా నాయనని మాట వినే ప్రజల మీద నీ కందృష్టి ఎల్లప్పుడూ ఉంచి నడిపించే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని బలమైన హస్తము చాపి ఆదుకొని లేవనెత్తి స్వస్థపరిచి బాగు చేసి ప్రతి అవసరతను మీరు తీర్చి నడిపించి సహాయం చేయమని ఈ దినమంతని సన్నిధి వారికి, వారి కుటుంబానికి తోడుగా ఉంచండి. కీడు నుంచి, శోధన నుంచి, అపనించి, దుష్టుని కార్యము నుంచి నీ బిడ్డలంతగానో తప్పించి కాచి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించని వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.